ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఒక దేవుని పాట వాడాలనుకుంటున్నాను. మరి దేవుడు ఎందరో కుటుంబాలను ఓదార్చిన దేవుడు కాబట్టి నేను ఓదార్చాలని ఒక పాట నేను పాడుతున్నాను. కాబట్టి మరి ఈ పాట అందరినీ మరి యేసయ్య దీవెన మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఓదార్చువాడవు నీవేనయ్యా, ఆధారము నీవే చెయ్యా, ఇలలో ఓదార్చువాడవు నీవేనయ్యా, ఆధారము నీవే చెయ్యా, ఇలలో ఓదార్చువాడవు నీవేనయ్యా. నాయును విధవరాలు ఏడ్చుచున్నది, చనిపోయిన తన కుమారుని కోసం. నాయును విధవరాలు ఏడ్చుచున్నది, చనిపోయిన తన కుమారుని కోసం. ఆమెను చూచావు, జాలిపడ్డావు, ఏడువవద్దని ఓదార్చావు. ఆమెను చూచావు, జాలిపడ్డావు, ఏడువవద్దని ఓదార్చావు. పాడను ముట్టావు, చిన్నవాని లేపావు, సజీవునుగా తల్లికి అప్పగించావు. ఓదార్చువాడవు నీవేనయ్యా, ఆధారం నీవే చెయ్యా, ఇలలో ఓదార్చువాడవు నీవేనయ్యా. మగ్దలేని మరియా ఏడ్చుచున్నది, కాలి సమాధును చెంతనే నిలచి. మగ్దలేని మరియా ఏడ్చుచున్నది, కాలి సమాధిన చెంతనే నిలచి. ఆమెను చూచావు, పేరు పెట్టి పిలిచావు, ఎందుకో ఏడుస్తున్నావని ఓదార్చావు. ఆమెను చూచావు, పేరు పెట్టి పిలిచావు, ఎందుకు ఏడుచుచున్నావని ఓదార్చావు. పునర్జన్మ శక్తితో దర్శనమిచ్చావు, పునర్జన్మ శక్తితో దర్శనమిచ్చావు. సజీవ సాక్ష్యముగా తెలియజేయమన్నావు. ఓదార్చువాడవు నీవేనయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఇలలో ఓదార్చువాడవు నీవేనయ్యా. రాజరత్నమార్తమ్మ ఏడ్చుచున్నది, చనిపోయిన తన తమ్మిని కోసం. రాజరత్నమార్తమ్మ ఏడ్చుచున్నది, చనిపోయిన తన తమ్మిని కోసం. ఆమెను చూచావు, పేరు పెట్టి పిలిచావు, నీవు నమ్మి దేవుని కార్యం చూడమన్నావని చెప్పావు. ఆమెను చూచావు, పేరు పెట్టి పిలిచావు, నీవు నమ్మి దేవుని కార్యము చూడమని చెప్పావు. లాజర్ను పిలిచావు, బయటికి రమ్మన్నావు, సజీవునిగా చేసి మహిమను పొందావు. ఓదార్చువాడవు నీవేనయ్యా, ఆధారం నీవే యేసయ్యా, ఇలలో ఓదార్చువాడవు నీవేనయ్యా. ఈ పాట అందరినీ దేవుని దీవెన పొందాలని కోరుకుంటున్నాను.